ప్రతిరోజు వార్తల్లో అనేక హత్యల గురించి తరచుగా వింటుంటాం. కానీ కొన్ని హత్యల గురించి విన్నప్పుడు వెన్నులో వణుకు పుడుతుంది. కొన్ని హత్యలు చాలా క్రూరంగా, భయంకరంగా ఉంటాయి. కెన్యా రాజధాని నైరోబీలో గత 2 ఏళ్లుగా వరుసగా మహిళలు అదృశ్యమవుతున్నారు. ఎట్టకేలకు స్పందించిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా పోలీస్ స్టేషన్కు అతి సమీపంలోని డంపింగ్ యార్డ్లో పదుల సంఖ్యలో మహిళల మృతదేహాలు దొరికాయి. అవి సంచిలో చుట్టి పడేసి ఉన్నాయి. సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితుడైన 33 ఏళ్ల కొల్లిన్స్ జమైసీ కాలుషాను ఇటీవల అరెస్ట్ చేశారు. యూరో 2024 ఫుట్బాల్ ఫైనల్ను చూడటానికి వెళ్లిన క్లబ్ వెలుపల తెల్లవారుజామున 3 గంటలకు అతన్ని అరెస్ట్ చేశారు. 2022 నుంచి ఇప్పటిదాకా అతడు 42 మంది మహిళలకు వలవేసి లొంగదీసుకుని ఆపై హత్య చేశాడు. మృతదేహాలను చిత్రం చేసి డంపింగ్ యార్డ్లో పడేసేవాడు. ఇలా చంపిన వారిలో తన భార్య కూడా ఉందని నిందితుడు అంగీకరించాడు. డంపింగ్ యార్డుకు అతి సమీపంలోనే శిథిలమైన గదిలో నిందితుడు కాలుషా అద్దుకుండేవాడు. అధికారులకు అనుమానం వచ్చి అతడి ఇంటిని తనిఖీ చేయగా భారీ ఎత్తున టేపులు, నైలాన్ సంచులు, పరిశ్రమలో వాడే రబ్బర్ గ్లౌజులు కనిపించాయి. పలు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు 9 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. మృతదేహాలు బాగా ఛిద్రమై కుళ్లిపోయి తలలు లేని మొండాల్ని గుర్తించారు. DNA పరీక్షల్లో ఇప్పటివరకు 2 మృతదేహాలనే గుర్తించారు. మిగిలినవి తీవ్రంగా కుళ్లిపోయి ఉన్నాయి. ఈ మానవ మృగం చేసిన దారుణం గురించి విన్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు. అయితే 2 ఏళ్లుగా మహిళల మిస్సింగ్ కేసులు ఫైల్ అయినప్పటికీ దర్యాప్తులో అలసత్వం కనిపిస్తున్నట్లు కెన్యా పోలీసులపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.